మాస ఫలితాల్లో భాగంగా ఈ జనవరి 2025 అంటే పుష్యమాసం వస్తుంది. పుష్యమాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆంగ్ల సంవత్సరంలో జనవరి నెలలో మిథున రాశి వారికి గ్రహ సంచారం ప్రకారం ఏం చెయ్యాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధంగా ఉండాలి మొదలైన అంశములను ఇప్పుడు సాకల్యంగా మనం చూద్దాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా బృహస్పతి 12వ స్థానంలో ఉన్నాడు, శనైశ్చరుడు 9వ స్థానంలో ఉన్నాడు. అంటే కొంత విదేశాలకు వెళ్ళవచ్చు ఏమో, కానీ భాగ్యంలో శనైశ్చరుడు కొంత శ్రమ పెడుతూనే ఉంటాడు. రాహువు 10వ స్థానంలో ఉన్నాడు. రాహువు 10వ స్థానంలో మీనంలో ఉండటం కొంత వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగానే ఉంది. కేతువు కన్యలో 4వ స్థానంలో ఉన్నాడు. అనారోగ్య సమస్యలు, అకాల భోజనము మొదలైనటువంటివైతే తప్పకుండా ఉండే ఆస్కారం అయితే ఉంది. కాబట్టి ఈ జనవరి నెల ఏదైతే ఉన్నదో 2025 ఆంగ్ల సంవత్సరము మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా శుక్రుడు శుభంగా ఉన్నాడు. కొంత పర్వాలేదు. రాహువు, బుధుడు శుభంగా ఉన్నాడు, కుజుడు అర్ధశుభుడు. మిథున రాశి వారికి కొంత ఈ మాసంలో ఆర్థికపరమైనటువంటి చిక్కులు అధికం కావచ్చు. ఆర్థికంగా కొంత అటు ఇటుగానే ఉంటుంది. ఒడిదుడుకులు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. అయితే చేపట్టిన పనులను ఏదో కారణాలు చెప్పి వాయిదా మాత్రం వేయకండి. పట్టుదలతో మీరు శ్రమిస్తే విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తారు. కొంత గిట్టని వారైతే ఖచ్చితంగా మీ చుట్టే ఉంటారు. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆదాయానికి తగిన ఖర్చులైతే ఖచ్చితంగా ఉంటాయి. ఒక సూచన ఏమిటి అంటే, ఎవ్వరితో ఈ మాసంలో వాదోపవాదాలు పెట్టుకోకండి. ఈ వాదోపవాదాల వల్ల సమయం చాలా వరకు కూడా మీకు వ్యర్థం అవుతుంది. జనవరి 2 నుంచి 14 వరకు సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రాధాన్యతను ఇవ్వండి. రైట్ టైం, రైట్ డిసిషన్, ఇది మీకు చాలా అవసరమైన సూచన. మిథున రాశి వారికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నైపుణ్యం పెంచుకుంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆత్మీయుల అండ తప్పకుండా లభిస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారికి అధికార యోగం అనేటువంటిది కూడా ఉంది. అంటే రాజకీయ నాయకులకు జనవరి చివరి వారంలోనైనా కూడా పదవి యోగ ప్రాప్తి కలగబోతోంది. వ్యాపార పరంగా కూడా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి. ముఖ్యంగా మిథునం నుంచి కనుక లెక్క పెట్టుకున్నట్లయితే అష్టమ శుక్రుడు, ఈ అష్టమ శుక్ర యోగం మకరంలో ఉన్నాడు ఇప్పుడు శుక్రుడు. ఈ అష్టమ శుక్ర యోగం వల్ల కొంత, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్థిక సంబంధమైనటువంటి పురోగతి కొంత సాధించే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో సమయస్ఫూర్తి ప్రదర్శించండి.
ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. ఒక వార్త ఏదైతే ఉందో అది కొంత మీకు బాధను కలిగించవచ్చు. గృహంలో ఏదైనా విలువైన వస్తువు కూడా పోవటానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ మాసంలో మిథున రాశి వారు ప్రధానంగా నేను చెబుతున్న విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువు మీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఒత్తిడి, శ్రమ నిరుద్యోగులకైతే తప్పకుండా ఉంటాయి. కొంత పెద్దల ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఓ కార్యక్రమ నిమిత్తము మిత్రుని వద్ద కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా జనవరి నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా చాలా జాగ్రత్తలు అవసరం అవుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు గట్టిగా తీసుకుంటే సరిపోతుంది. చిన్న విషయాలను పెద్దగా చేసుకోకుండా కొంత సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే ప్రతి విషయంలో కూడా మీకు బాగుంటుంది. కలత్ర సౌఖ్యం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. కొంత ప్రయాణాల్లో అంటే చాలా జాగ్రత్తలు ప్రయాణంలో కూడా అవసరం అవుతాయి. రాజకీయ నాయకులకు కొంత సమయస్ఫూర్తి అవసరమవుతుంది. మిథున రాశి వారు పాటించవలసిన పరిహారాలు, కొంత రవి, కుజ ఈ 2 గ్రహాలకు సంబంధించిన ధ్యాన శ్లోకాలైతే తప్పకుండా ప్రతిరోజు చేయండి. 4 ఆదివారాలు, 4 శనివారాలు సూర్య ధ్యానము, శని ధ్యానము. మంగళవారం నాడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రపారాయణం చేయండి. కొంతమేర అనుకూలత వస్తుంది. అంటే అదృష్టయోగం 60% ఉంది. మంగళవారం నాడు మౌనంగా ఉండి ఉపవాస దీక్షతో భోజనం చేయటం వల్ల కూడా కొంత మీకు మంచి ఫలితాలు కలగవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే కొంత దైవారాధన, ఈశ్వరారాధన చేస్తే మిథున రాశి వారికి ఈ జనవరి నెల కొంత బాగానే ఉంటుంది. ఇక మిథున రాశి వారికి మరొక్క మారు చెబుతున్నా, ఎవరైనా వ్యక్తిగతంగా మీ జాతక విశ్లేషణ చేయించుకోదలుచుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడితే వ్యక్తిగత జాతకాన్ని చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర ఆరంభం బాగుండాలి. ఈ ఆంగ్ల సంవత్సరంలో మీ అభీష్టములన్నీ కూడా ఆ దత్తాత్రేయ భగవానుడు నెరవేర్చాలి అని కోరుకుంటూ మిథున రాశి వారందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మీకు ఆంగ్ల సంవత్సరమైన, తెలుగు సంవత్సరమైన అంతా బాగుండాలి. జై శ్రీరామ్.